తెలంగాణలో సాగు చేస్తున్న వరి పంట వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల చిరుపొట్టు దశలో ఉంటే ఇంకా అక్కడక్కడ నాట్లు వేస్తున్నారు రైతులు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ముందుగా సాగు చేసిన వరి పొలాల్లో బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి తొలి దశలోనే ఈ తెగులు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు రాజేంద్రనగర్లోని వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్త కిరణ్ బాబు. రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వరి ప్రస్తుతం దుబ్బు చేసే దశ నుండి చిరుపొట్ట దశ వరకు ఉంది. మరికొన్ని చోట్లలో ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ముందుగా సన్నగింజ వరి రకాలు నాట్లు వేసిన ప్రాంతాల్లో బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించుటకు అనుకూలం. ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ నెలలు ఈ తెగులుకు అనుకూలం. ఇప్పటికే అనేక చోట్ల శాస్త్రవేత్తలు వీటి ఉధృతిని గుర్తించారు. బ్యాక్టీరియా ఎండాకు తెగులును ఇంగ్లీష్లో బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అంటారు. ఈ తెగులును తాత్కాలికంగా అదుపు చేయగలం తప్ప పూర్తి స్థాయిలో నివారణ లేదు. చిరుజల్లులు, మంచు వాతావరణంలో ఈ తెగులు త్వరగా వ్యాపిస్తుంది. ఈ తెగులు లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్త కిరణ్ బాబు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సాగు చేస్తున్న వరి పంట చిరుపొట్ట దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా నాట్లు వేస్తున్నారు. సో ఎక్కడైతే ముందుగా వరి పొలాలని నాటు వేసుకొని సాగు చేస్తున్నారో అలాంటి ప్రాంతాల్లో వరి పంట దుబ్బు చేసే దశలో ఉంది కనుక ఈ దశలో ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించి క్షేత్రస్థాయిలో నష్టాన్ని కలగజేస్తుంది. కావున ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు రావడానికి గల ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా అధికంగా వర్షాలు పడటం, చిరుజల్లులు, రైతు సోదరులు అధిక మోతాదులో నత్రజని వినియోగించటం, వరి పంటను విస్తృతంగా ఎరువులతో వేసి సాగు చేస్తున్న పరిస్థితుల్లో, అలాగే అధికంగా ముఖ్యంగా సన్నగింజ రకాలైన బీపీటీ 5204 అనే రకంలో ఈ ఎండాకు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది కనుక అయితే ఈ తెగులు యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే మొదటగా దుబ్బు చేసే దశలో ఆకుల కొనల నుండి అంచుల వెంబడి అలల మాదిరిగా ఎండిపోవడం అనేది చాలా ప్రధానమైన లక్షణం. రైతు సోదరులు ఏంటంటే ఈ యొక్క తెగులు ఆశించినప్పుడు ఏదో పోషకాలలో లోపం వలన ఎండిపోతుందని లేదా మందు కొట్టినప్పుడు ఎండిపోతుందని కొంత అలసత్వం వహించే అవకాశం ఉంది కనుక ఈ యొక్క ఆకుల అంచుల వెంబడి అలల మాదిరిగా పైనుంచి కొనల నుంచి కింది వరకు అంచుల వెంబడి ఎండిపోతున్న లక్షణాలు గమనించినట్లయితే ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులని నిర్ధారించుకోవచ్చు. అలాగే ఉదయం పూట 6 గంటల నుంచి 7 గంటల సమయంలో కనుక మనం వరి పంటని గమనించినట్లయితే ఆ ఆకుల మీద మన ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన ఊజు కూడా గమనించవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా లక్షణాలు చెట్లు నీడన మొదలవుతుంది ఈ తెగులు. తర్వాత నీటి ద్వారా పొలం అంతటా ఎక్కడి వరకు అయితే నీళ్లు పారుతుందో అంతవరకు కూడా ఈ తెగులు మొత్తం వ్యాప్తి చెందే అవకాశం ఉంది కనుక రైతు సోదరులు ఈ తెగులు గనుక గమనించినట్లయితే, చెట్లు నీడన గమనించినట్లయితే కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా యూరియా ఎరువును వేయడం ఆపాలి. ఇది ఒక చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు అంటే రైతు సోదరులు ఒకవైపు యూరియా ఎరువును వేస్తూనే మరొక వైపు ఈ యొక్క పురుగు మందులు, తెగులు మందులను పిచికారీ చేస్తుంటారు. ఎన్ని పురుగు మందులు, తెగులు మందులు కొట్టినా కూడా మరొక వైపు నుంచి నత్రజని మోతాదుని వేసుకుంటూ వెళ్ళినట్టయితే దీని యొక్క నష్టం ఏ విధంగా ఉంటుందంటే గత 2-3 సంవత్సరాలు చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో ఈ సన్నగింజ రకాల్లో సుమారు 4 నుంచి 5 బస్తాలు, కొన్ని ప్రాంతాల్లో 10 బస్తాలు కూడా దిగుబడి తగ్గిన సందర్భాలు ఉంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తెగులు నివారణకు ముఖ్యంగా తొలి దశలోనే నివారణ చర్యలు చేపట్టాలి. తెగులు వ్యాప్తి చెందిన తర్వాత ఎలాంటి మందులు కొట్టినా ప్రయోజనం ఉండదు కనుక లక్షణాలు గమనించిన వెంటనే రాగి ధాతు శిలీంద్రనాశులైనటువంటి తెగుళ్ళ మందులతో పాటు ఈ యాంటీబయోటిక్స్ అని దొరుకుతుంటాయి మనకి. ఈ స్టెప్టోమైసిన్ సల్ఫేట్ అనే శిలీంద్రనాశిని 1 ఎకరానికి 50 నుంచి 60 గ్రాములు ఈ యాంటీబయోటిక్స్తో పాటు రాగి ధాతు శిలీంద్రనాశిని కలుపుకొని ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు నివారించుకోవాలి. ఈ తెగులు కనుక ఉధృతి అధికంగా ఆశిస్తుంది అని అన్న జిల్లాల్లో, అన్న ప్రాంతాల్లో ఈ తట్టుకునే రకాలు కూడా జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ వారు విడుదల చేయడం జరిగింది కనుక అలాంటి ప్రాంతాలలో ప్రతి సంవత్సరం వస్తుందంటే అలాంటి రకాలను ముఖ్యంగా ఆర్పి బయో 226 అంటే ఇంప్రూవ్డ్ సామసూరి కానీ జగిత్యాల నుంచి కొంతవరకు తట్టుకునే రకాలను విడుదల చేయడం జరిగింది కనుక అలాంటి రకాలను సాగు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులుకి
ఆగస్టు మాసము సెప్టెంబర్ మాసము అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి కనుక రైతు సోదరులు ఈ తెగులు గురించి కొంత అవగాహన ఏర్పరచుకొని తొలి దశలోనే నివారణ చర్యలు చేపట్టాలి. ఉద్యాన పంటలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉండడంతో రైతులు సేద్యానికి ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టుబడి వ్యయం తక్కువ కావటం, ఉత్పత్తులు అధికంగా వచ్చి మంచి ఆదాయం వస్తుండటంతో రైతులు కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం జిల్లాలో సిటీకి దగ్గరగా ఉన్న గ్రామాల్లోని రైతులు అనేక సంవత్సరాలుగా ఆగాకరణ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా పండుగ ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. దీన్ని గుర్తించిన వెంటనే నివారించకపోతే పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. పండుగను అరికట్టేందుకు సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ వెంకటరెడ్డి. కూరగాయలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. నగరాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో చాలా మంది రైతులు కూరగాయలని అధికంగా సాగు చేస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆగాకర సాగుకు రైతులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వర్షాకాలం నుండి శీతాకాలం వరకు కొనసాగే ఈ పంటకు ఏటా మంచి ధర లభిస్తోంది. అయితే ఇప్పుడు పండు ఈగ బెడద ఆగాకరకు పెద్ద సమస్యగా మారింది. ఈ పురుగు బెడద వల్ల కాయలు నాణ్యత కోల్పోయి దిగుబడికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీనిని ఫ్రూట్ ఫ్లై అని అంటారు. రైతులు ఇప్పటికే 3 నుండి 4 కోతలు కోశారు. అయితే ఇప్పుడు కొత్తగా పూత నుండి కాయలవుతున్న సమయం వీటి ఉధృతి పెరిగింది. ఈ పురుగులు ఆశించిన కాయలు పనికి రాకుండా పోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండు ఈగ నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ వెంకటరెడ్డి. ఈ పురుగుకు సంబంధించినటువంటి తల్లి రెక్కల పురుగులు కనుక చూసినట్లయితే ఇవి మనకు మామూలుగా కందిరీగా లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటి రెక్కలు కనుక చూసుకున్నట్లయితే చాలా పారదర్శకంగా ఉండి శరీరం మొత్తం కూడా పసుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి. ఈ రెక్కల పురుగులు ఈ పూత మీద కానీ లేకుంటే తయారైనటువంటి చిన్న పిందెలపైన కానీ గుడ్లు పెడతా ఉంటాయి. ఆ గుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు ఏవైతే ఉంటాయో పూతకు నష్టం చేయడమే కాకుండా చిన్న పిందె దశలో ఉన్నప్పుడే ఈ పురుగు చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్ళి కాయ లోపల ఉన్నటువంటి పదార్థాన్ని అంతా కూడా తినివేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనకు బాహ్యంగా చూసినట్లయితే తొందరగానే కాయలు అనేటువంటి పండువారిపోతూ ఉంటాయి. తర్వాత కాయ కూడా కొంచెం వంకర టింకరగా మారిపోవడం, తర్వాత ముందుగానే పక్వానికి వచ్చినట్టుగా అయి నేల మీద పడి ఆ విధంగా రైతుకు బాగా నష్టం కలుగజేస్తూ ఉంటాయి. ఈ లోపల ఉన్నటువంటి ఈ మ్యాగట్స్ ఏవైతే ఉంటాయో ఆ పిల్ల పురుగులన్నీ కూడా పెరిగిన తర్వాత ఆ కోశ దశకు వెళ్ళే ముందు ఆ కాయల నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి భూమి లోపలికి చేరి భూమి లోపల ప్యూపా దశకు పోయి అక్కడి నుంచి మళ్ళీ ఆ తల్లి ఈగగా బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. పాదుజాతి కూరగాయల్లో ప్రతి పంటకు పండు ఈగ సమస్య ఉంది. రసాయన పురుగు మందులు వాడడం వల్ల ఖర్చులు పెరగడం తప్ప నివారణ అనేది పూర్తి స్థాయిలో సాధ్యం కాదు. కాబట్టి వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే ఈ ఈగను అరికట్టి అధిక దిగుబడులను సాధించడానికి ఆస్కారం ఉంటుంది. తీగజాతి కూరగాయలు కనుక చూసుకున్నట్లయితే ఈ పురుగుకు బాగా ఇష్టమైనటువంటి పంట ఏదంటే బీరకాయ అని అంటూ ఉంటారు, రిడ్జ్ గోల్డ్ అనేటువంటిది. దీన్ని మనం ఆకర్షక పంటగా అక్కడక్కడ ఒక ఎకరంలో ఒక 10 నుంచి 20 మొక్కలు కనుక పెంచుకున్నట్లయితే తల్లి రెక్కల పురుగులు అనేటువంటివి మనం తేలికగా ఈ బీర పాదుల మీద చూసుకొని ఆ బీర పాదుల పైన ఉన్నటువంటి తల్లి రెక్కల పురుగులను కనుక నివారించుకున్నట్లయితే సహజంగా పురుగు ఉధృతి బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ పురుగు ఆశించి రాలినటువంటి కాయలు ఏవైతే ఉంటాయో వాటిని మనం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు కాల్చివేయడం కానీ లేకుంటే భూమిలో గుంత తీసి గుంతలో వేసి పూడ్చిపెట్టడం కానీ తప్పకుండా చేయాలి. లేనట్లయితే ఈ కింద పడినటువంటి కాయల నుంచి వెలువడేటువంటి ఏదైతే వాసన ఉంటుందో ఆ వాసనకి ఇంకా పురుగులు ఎక్కువగా ఆకర్షించబడి ఇంకెక్కువ నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ కలుపు మొక్కలపై కనుక ఈ రెక్కల పురుగులు కనిపించినట్లయితే మనం ఏదైనా పురుగు మందులు క్లోరిపైరిపాస్ కానీ ఎస్ఫేట్ లాంటి మందులను మనం పిచికారీ చేసి నివారించుకోవచ్చు. ఈ పురుగు నివారణకి విషపెర్రెలు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 100 మిల్లీలీటర్ల మలాథియాన్లో ఒక 100 మిల్లీలీటర్ల చక్కెర కానీ లేకుంటే బెల్లం ద్రావణాన్ని కనుక మనం తయారు చేసుకొని మట్టి పాత్రలలో చిన్న ప్రమిదల్ లాంటి మట్టి పాత్రలు ఉంటాయి. అవి ఒక ఎకరానికి సుమారు ఒక 10 నుంచి 15 వరకు కనుక చుట్టూ వివిధ 4 దిక్కులలో కనుక మనం పెట్టుకున్నట్లయితే ఆ చక్కెర ద్రావణానికి కానీ లేకుంటే బెల్లం ద్రావణానికి ఆకర్షించబడి అందులో పడి ఈ రెక్కల పురుగులు చనిపోవడానికి అవకాశం ఉంటుంది.
ఇంకా రెండో రకమైనటువంటి పద్ధతి 1:1 రేషియో, అంటే ఒక 100 మిల్లీలీటర్ల మిథైల్ యూజినాలు తర్వాత 100 మిల్లీలీటర్ల మలాతి అనేటువంటి మందును కూడా కలుపుకొని ఒక్కొక్క మట్టి పాత్రలో సుమారుగా ఒక 10 మిల్లీలీటర్ల వరకు కనుక ఉంచి అక్కడక్కడ మనము పంటలో కనుక పెట్టుకున్నట్లయితే దానికి కూడా ఆకర్షించబడి రెక్కల పురుగులు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పురుగు యొక్క ప్యూపా దశ భూమిలో ఉంటుంది కాబట్టి తప్పకుండా వేసవిలో లొద్దుకులు చేసుకోవడమే కాకుండా పైరు మొదల దగ్గర ఉన్నటువంటి మట్టినంతా కూడా ఎప్పటికప్పుడు పారలతోటి కనుక కదిలించి దాంట్లో ఉన్నటువంటి ప్యూపా దశలో ఉన్నటువంటి పురుగును నాశనం చేసుకోవచ్చు. లేదా పాదులలో ఒక్కొక్క పాదుకు సుమారు ఒక 50 నుంచి 100 గ్రాముల ఫాలిడాల్ అనేటువంటి డస్ట్ని కనుక వేసుకున్నట్లయితే ప్యూపా దశ పురుగులను కూడా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి తెలుగు రాష్ట్రాల్లో పండించే కూరగాయల పంటల్లో చిక్కుడు ఒకటి. తక్కువ సమయంలో ఈ పంట చేతికొస్తుంది. మార్కెట్లో ధర ఎప్పుడూ స్థిరంగా ఉండటంతో చాలా మంది రైతులు ఈ పంటను సాగు చేస్తుంటారు. ఈ కోవలోని తూర్పుగోదావరి జిల్లా ఆవపాడు రైతులు కూడా ప్రతి ఏటా కొద్ది విస్తీర్ణంలో సాగు చేపట్టి మంచి ఆదాయం గడిస్తున్నారు. చిక్కుడు ఈ కాయగూరను ఇష్టపడని వారు ఉండరు. మార్కెట్లో కూడా ఎప్పుడూ మంచి ధర పలుకుతూ ఉంటుంది. అయితే చిక్కుడులో 2 రకాలున్నాయి. ఒకటి పందిరి చిక్కుడైతే రెండోది పొద చిక్కుడు. పందిరి చిక్కుడు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఇది నాటిన 4వ నెల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది. ఇలా 2 నెలల పాటు దిగుబడి వస్తుంది. అందుకే ప్రతి ఏటా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామ రైతులు ఎకరం అర ఎకరంలో సన్నరకం పందిరి చిక్కుడును సాగు చేస్తూ ఉంటారు. స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించి పందిరి వేస్తూ నాణ్యమైన దిగుబడిని తీస్తారు. వచ్చిన దిగుబడిని స్థానికంగా ఉండే కూరగాయల వ్యాపారులు కొనుగోలు చేస్తారు. దిగుబడి అధికంగా వస్తే తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్కు రైతులు తరలిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఎకరం పొలంలోనూ ఒక అరెకరం వంగతోట, ఒక అరెకరం చిక్కుడు వేస్తూ ఉంటానండి. నేను 18 సంవత్సరాలుగా ఇదే వ్యవసాయం చేస్తున్నాను. సంవత్సరం ఇదే పంటలో ఈ పంట అటు ఆ పంట ఇటు మార్చుకుంటూ ఉంటామండి. లాభ నష్టాలు కూడా లాభం ఉంటుంది, నష్టం ఉంటుందండి. మా గ్రామంలో ఇదే వ్యవసాయం నడుస్తుందండి. వేరే వ్యవసాయం చేతనంగా నష్టపోతున్నామండి. కొంతవరకు లాభసాటిగా ఉన్న వ్యవసాయం చిక్కుడు వంగనండి. మాకు మే నెల ఫస్ట్ వారంలో దుక్కు చేస్తామండి. దుక్కు చేసిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత గుల్లమట్టి అది తోలి అరెకరానికి 2 టిప్పులు కాడ గుల్లమట్టి తోలుతామండి. నల్ల మందు అని ఎరువు ఉందండి. ఆ ఎరువు వేసి దుక్కు బాగా మెత్తగా అయ్యేలాగా చేసి గొట్టలు తోలండి గింజలు పెట్టి అప్పుడు తడి పెడతామండి. తడి పెట్టిన తర్వాత వారానికి మొలకలు వస్తాయండి. మొలకలు వచ్చిన తర్వాత పందిరి నాటుతామండి. ప్రతి పాదికి గొంజు వచ్చేలాగా నాటుతామండి. నాటిన తర్వాత పాదులు కొసలు వస్తాయండి. కొసలు పైకి పురుకోసలు కట్టి పైకి పందిరికి అందిస్తామండి. పైనేమో ఇనపతీగ వరుసకి ఇనపతీగ అడ్డం నిలువు అల్లి బద్దలుతామండి. మేము సొంతంగా చేసుకుంటామండి. కొంతవరకు కూలీలతో కూడా చేయించుకుంటామండి. ఈ చిక్కుడు విత్తనం అండి కండవెల్లి నుంచి తెచ్చారండి. ఒక 20 సంవత్సరాల క్రితం మా ఊరోళ్ళు పెద్ద రైతులు తెచ్చారండి. తెచ్చిన తర్వాత ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మేము విత్తనాలు తీసిన దగ్గర మా దగ్గరే మేము కొనుక్కుని ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు కొనుక్కుని విత్తనం నాటుతున్నామండి. ఇది నాటిన తర్వాత 75 రోజులకి కాపుకి వస్తుందండి. పచ్చకాయలు సన్నగా ఉంటాయండి. మార్కెట్ స్పీడ్గా వెళ్తాయండి. మందులు పెట్టుబడి ఎక్కువ అండి, ఆదాయం ఎక్కువ ఉంటుంది. బాగుంటుందండి వ్యవసాయానికి. దసరా చిక్కుడు అనేది తక్కువ కాలంలో కాస్తుందండి. ఇదేమో ఎక్కువ రోజులు కాస్తుందండి. మొలకలు వచ్చిన తర్వాత సన్నపాటి మందులు కొడతామండి. పందిరికి అల్లిక కనీల్తిగా కమ్మే వరకు కూడా పందిరి మీద నీడ కమ్మే వరకు పూతకెలా లేగుతుంది అనేది కూడా 2 నెలల వరకు కూడానండి సన్నకారు మందులు కొడతాం. క్లోరోపైరపాసు ఎంట్రికలు అనేటి తక్కువ పవర్ మందులు కొడతామండి. పూత లేగుతుంది అనేవాడికి పందిరి కమ్మాక పూత లేగుతుందండి. పూత లెగిసిన తర్వాత ఘాటు మందులు కొడతామండి. కొట్టిన తర్వాత అది పూత పిండిపడి కాయగా తయారవుద్దండి. అక్కడి నుంచి మేము డోసు పెంచుకుంటా కంటిన్యూ చేసుకుంటా మందులు కొడతామంటే వారానికి 2 సార్లు మందులు కొట్టాలండి. ఒకసారి కాయలకు వస్తామండి. ఈ కాయలండి మేము కూలీలతో కోయించుకుంటామండి. అది అరెకరానికి వచ్చి 500 కేజీ కూడా అవుద్దండి. స్టార్టింగ్ 10 కేజీలు 20 కేజీలు కానించి స్టార్టింగ్ 200 300 బాగా పండింది అనుకుంటే 500 కేజీ 600 కేజీ కూడా అవుద్దండి. దాని నేలను బట్టి సౌకర్యాన్ని బట్టి రైతులు చేసే విధానాన్ని బట్టి పండుద్దండి. పండిన తర్వాత ఇక్కడ సైకిల్ వాళ్ళు వస్తారండి. కూరగాయలు అమ్ముకునే సైకిల్ వ్యాపారస్తులు వస్తారు. అలా కొన్ని కూరగాయలు పట్టుకెళ్తారండి.
ఉన్నాయి. మేము మార్కెట్కి తాడేపల్లిగూడెం యార్డ్ అండి, మాకు మార్కెట్ యార్డు. ఆ మార్కెట్కి తోలుకుపోతామండి బళ్ళ మీద. కమిషన్దారులు ఉంటారండి. 10 కేజీలు 500 అమ్మొచ్చు అండి, 400 అమ్మొచ్చు. సరుకుని బట్టి 700 అమ్మొచ్చు అండి. అదే రోజు 200 అమ్మొచ్చు. అలాగే అదే విధానంలో మేము మార్కెట్కి తీసుకెళ్తూ ఉంటామండి. చిక్కుల్లో 4-5 రకాల్లో ఉన్న చిక్కుడు రకాల్లో లాభసాటి రకం అండి రైతుకి. ఇది గుత్తులుగా కాయలు కాచుకుంటా మనం మందు కొట్టే కొందే కాయలు కాచుకుంటా అలాగా ఎదరకి పోతూ ఉంటుందండి. ఇది సుమారుగా మే నెలలో స్టార్టింగ్ అయితే ఆగస్టు శివారులో మాకు కాపుకి వస్తుందండి. అక్కడి నుంచి దశల వారీగా అలాగా సంక్రాంతి వరకు ఇదే రకంగా కాస్తుందండి. అక్కడి నుంచి సన్నగిలిపోద్దండి. మందులు కొట్టిన పవరైన మందులు కొడటం వల్ల సన్నగిలిపోయి తగ్గిపోద్దండి. అప్పుడు ఇంకా తీసేస్తామండి. తీసేసి ఈ పందిరిలోనే వంగ నాటుతామండి. మళ్ళీ ఈ పంటకు వచ్చండి ఎకరానికి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. స్టార్టింగ్ నుంచి కాపుకి వచ్చే వరకు సంవత్సరానికి 70,000 వరకు మిగులుతుందండి రైతుకి అరెకరానికి. ఇది చాలా లాభసాటి అయిన వ్యవసాయం అండి. కూరగాయల్లోకి నెంబర్ 1 అండి, బాగుంటుందండి. స్వల్పకాలంలో తక్కువ ఖర్చుతో ఆదాయం చేతికొచ్చే పంటల్లో కూరగాయలది మొదటి స్థానంగా చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా దోస తక్కువ చీడపీడలు ఆశించి ఎక్కువ దిగుబడులు వస్తుండటంతో బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు 3 ఎకరాల్లో సాగు చేపట్టాడు. ప్రస్తుతం మార్కెట్ అధిక రేటు పలుకుతుండటంతో మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, మొత్తం పొలం కనిపించకుండా దోస తీగ అల్లుకుంది కదూ. అవునండి, బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన రైతు గిరిప్రసాద్ 3 ఎకరాల్లో దోస సాగు చేస్తున్నారు. ఈయన గత 6 ఏళ్లుగా తనకున్న పొలంలోనే ప్రణాళికాబద్ధంగా దోస పంటను సాగు చేస్తున్నారు. డ్రిప్ ద్వారా సాగునీరు, ఎరువులను అందిస్తున్నారు. ప్రస్తుతం పంట పూత పిందే దశలో ఉంది. మరో 15-20 రోజుల్లో పంట దిగుబడులు ప్రారంభం కానున్నాయి. ఎకరాకు 1 టన్ను వరకు దిగుబడి వచ్చే ఆస్కారం ఉంది. మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతూ ఉండడంతో అధిక లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి గాను పొలం రెడీ చేసుకోవడానికి ముందుగా ఎండాకాలం మెట్టదుక్కులు బాగా దున్ని పశువుల ఎరువు తోలుకొని విత్తనాలు జల్లి రొటోవేటర్ వేసాం. వర్షాలు పడిన తర్వాత అక్కడి నుంచి 6 రోజులకి విత్తనం మొలకెత్తడం జరిగింది. విత్తనాల శుద్ధికి గాను సాఫ్ కలుపుకొని విత్తనాన్ని శుద్ధి చేసుకొని సాఫ్ తోటి చల్లుకున్నాము. 3 ఎకరాలు వ్యవసాయం చేయడం జరిగింది మేము దోస పంట. దానికి గాను 2 కిలోల విత్తనం 3 ఎకరాలకి వాడాము. దీన్ని ఎట్లా చల్లామంటే ఇది వెద చల్లే పద్ధతిలో చల్లాము. దీనికి గాను అప్పుడు మానికి విత్తనానికి 4 కిలోలు నూకలు కలుపుకొని చల్లటం జరిగింది. చల్లిన తర్వాత రోటావేటర్ వేసాము. రోటావేటర్ వేసిన తర్వాత వర్షాధారంగానే మలిచింది ఫస్ట్ స్టార్టింగ్. నూకలు అంటే సమానంగా పడటానికి పొలంలో సమానంగా కలపడానికి 2 భాగాలు చేసుకొని అడ్డంగా నిలువుగా 2 సార్లు చల్లటం జరిగింది మానికి విత్తనాన్ని. ఆ తర్వాత ఒక 15 రోజులకి ఫస్ట్ తడిపి ఇవ్వటం జరిగింది. దాంట్లో స్ప్రింక్లర్ ద్వారాగా తడిపాము పొలాన్ని. ఆ తర్వాత అప్పుడప్పుడు వర్షాలతోటి అప్పుడప్పుడు స్ప్రింక్లర్ తోటి తడుపుతా 15 రోజులకు ఒకసారి ఫస్ట్ బలం వేసాము. 20-20-0-13 యూరియా కలిపి వేసాము. యూరియాలో కూడా సాఫ్ కలిపి స్ప్రే చల్లటం జరిగింది. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి 15 రోజుల తర్వాత నుంచి కలుపు తీసాం. కలుపు కూడా ఎకరానికి వచ్చేటప్పటికి 10 మంది దాకా పట్టారు. కూలీల ఖర్చు మొత్తం మీద కలిపి ఒక 12,000 దాకా అయింది. తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళీ బలం వేసి పై కలుపు మళ్ళీ తీసాం. కలుపు తీసి 2 సార్లు కలుపు తీయడం జరిగింది. ఈ తర్వాత నుంచి ఇంకా 2వ సారి బలం వేసిన తర్వాత దోమ కనిపిస్తుంటే ఇమిడాక్లోప్రిడ్ స్ప్రే చేసాము. స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు పూత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పంట వయసు వచ్చేటప్పటికి 45 రోజులు అవుతుంది. అప్పుడే పూత పింద కొంచెం కనబడతా ఉన్నాయి. ఈ సంవత్సరం రేట్లు కూడా ఆశాజనకంగా ఉన్నాయి కాబట్టి కొంచెం లాభం ఎక్కువగానే వచ్చింది అనుకుంటున్నాం. ఇది కాలం అన్నీ అనుకూలించి ఈ తెగుళ్ళు బారిన పడకుండా బాగుంటే కనుక పంట బాగా రావచ్చు. ఇది వచ్చేటప్పటికి ఎకరానికి 1 టన్ను దాకా దిగుబడి రావచ్చు. 3 ఎకరాలు 3 టన్నులు రావచ్చు. అన్ని కాలం బాగుండి తెగుళ్ళు లేకపోతే. నాటిన తర్వాత మొక్క 6 రోజులకు వచ్చింది. పూత వచ్చేటప్పటికి 45 రోజుల నుంచి పూత స్టార్ట్ అయ్యిద్ది. 60 రోజుల్లో కాపు ఉంటుంది. ఇప్పుడు మన పంట వచ్చేటప్పటికి ఇది 45 రోజుల స్టేజ్లో ఉంది. పూత మీద ఉంది. ఎక్కడన్నా లైట్గా కింద కనబడుతుంది. ఇక్కడి నుంచి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం పురుగు అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు, కానీ తెగుళ్ళు మాత్రం బాగున్నాయి.
తెగుళ్ళు వచ్చేటప్పటికి ఎల్లో మొజాయిక్ వచ్చింది. దీనికి మేము వేపగింజల కషాయం అది తయారు చేసుకొని వాడుతూ ఉంటాము. అంతా బాగుంటే ఎకరానికి 1 టన్ను వచ్చింది. మేము ఇక్కడ నెహ్రూ కూరగాయల మార్కెట్, మా చీరాలలో మార్కెట్ ఉంది, ఆ మార్కెట్లోనే అమ్ముతూ ఉంటాం. ప్రస్తుత ధర అయితే 1600 దాకా ఉంది. టిక్కీ లెక్క అమ్ముతాం. ఇది ఒక టిక్కీకి సుమారుగా 50 కిలోలు రావచ్చు. ఇది ఇవాళ రేటు 1600 ఉంది. ఏదైనా ఒక 1000 రూపాయలు ఉన్నా కొంచెం ఎకరానికి ఒక 50-60 వేలు మిగలొచ్చు అనుకుంటున్నాను. నీళ్లు 2 రోజులకు ఒకసారి తడుపు ఇవ్వాల్సిందే కంపల్సరీ. వర్షం పడకపోతే 2 రోజులకి తడుపు ఇవ్వాల్సిందే. ఎకరానికి వచ్చి ఒక 20,000 దాకా ఖర్చు రావచ్చు. ఏదైనా ఒక 1,00,000-1,25,000 దాకా మిగలొచ్చు ఈ 3 ఎకరాల మీద, తెగుళ్ళు అన్నీ రాకుండా ఉంటే. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.